అవ్వ పెన్షన్ వస్తుందా? మాకు పెంచిన మా ఆయనకు వస్తుంది కలాంగుడు వికలాంగుల పెన్షన్ ఎంత వస్తుంది అవ్వ? 4,000. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు? రేవంత్ రెడ్డి ఇస్తున్నది ఇంకా మాకు తెలియదు, ఏమి ఇస్తానులే. 6,000 ఇస్తాడు వికలాంగులకు. ఇస్తలేడు, ఇస్తలేడా? ఆయన చేసిందే ఉంది, ఎవరు చేసింది? కేసీఆర్ చేసిందే ఉంది. ఎట్లుందమ్మా మరి కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఎవరి పాలన బాగుండే? కేసీఆర్దే బాగుంది, కేసీఆర్దే బాగుంది. ఏమేమి వచ్చినాయి నీ కేసీఆర్ గవ్య వచ్చినా వేస్తున్నారు. ఈయన అయితే కొత్త పనులు ఇంకేం చేయలేడు కదా. 6 గ్యారంటీలు ప్రతి గ్రామానికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఇంటికి చేరాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. 6 గ్యారంటీలు ఇస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఏమి ఇస్తలేడు, ఏమి ఇవ్వలేడు ఇంకా. ఆయన ఇప్పుడు గెలిచిన ఆయన అయితే ఏమి ఇస్తలేడు ఇంకా. అంటే కోడలకు 2,500, అత్తకు 4,000 అన్నాడు. ఏది లేదు, ఏది లేదా? ఏది లేదు. రైట్, చెప్పండి అన్న. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిందన్న. ఈ 2 సంవత్సరాలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది రాష్ట్ర సర్కార్? కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చలేక భయపడుతుంది. ఎట్లా అంటే వాళ్ళకు భయం అనేది, కాంగ్రెస్ వాళ్ళకు భయం అనేది ఉంది. సర్పంచ్, ఎంపీటీసీ గెలవలేకపోతాం, ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోతున్నాము కాబట్టి అని చెప్పి వాళ్ళకు భయం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టడం జరుగుతలేదు. అంటే ఇక్కడ మేము ప్రజలకు ఓటు అడగవలసిన అవసరం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు అన్నాము, 6 గ్యారంటీలలో అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. సో ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము పోతే మాకే పట్టం కడతారు, మాకే ఓట్లు వేస్తారు. కేవలం కొంచెం బీసీలకు 42% చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, అందుకే ఎన్నికలకు పోలేము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అది అమలు అయిన తర్వాత 100% ఎన్నికలకు పోతే మాకే ఓట్లు వేస్తారు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? కాదు, అవన్నీ బూటం మాటలకు చేత ప్రభుత్వం అయిపోయింది. అది స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి లేదు. సంవత్సరం అయిపోతుంది స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి. మీరేమో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటేనే ప్రభుత్వం భయపడుతుందని మీరంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ రాసి పెట్టుకో, ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అధికారంలో అని చెప్పేసి ఏమో వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అదంతా కాదు, రేవంత్ రెడ్డికే అనుభవం లేదు కాబట్టి దివాలా తీస్తుంది. ఈరోజు తెలంగాణ దివాలా తీసిన కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కేసీఆర్కు ఆయనకు భూమి ఆస్మాన్ ఫరక్ ఉంది. అనుభవం ముఖ్యం, మెయిన్ పరిపాలన అంటే అనుభవం కావాలి, అనుభవంతో పరిపాలన. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఆర్థిక సంక్షోభం మొత్తం ఎక్కడ లేకుండా పోయింది కాబట్టి ఎక్కడక్కడ దివాలా తీసే పరిస్థితి అలా తెలంగాణకు వచ్చింది. దీన్ని ఎప్పుడు పారదోలాలనే ప్రజలు ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ సంవత్సరం అవుతుంది, స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడానికి భయపడతారు వాళ్ళు. మేము ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చినా ఏమి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళతో అయితే లేదు, వాళ్ళతో కాదు కూడా. ఏదో 2 సంవత్సరాలు అయిపోయింది. మీది జిల్లాకు అతి దగ్గరలో ఉన్న గ్రామం. సో ఇక్కడ కోట్ల విలువ చేసే భూములు ఉంటాయి. అంటే గతంలో కోట్లలో ఉంటుండే, మరి ఇప్పుడు ఎట్లున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం? ఎకరం ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా పలుకుతున్నది? మా ఎకరం ఇప్పుడు వచ్చేసి గుంటకు వచ్చేసి 5-6 లక్షలు పలికేది. ఇప్పుడు 1,00,000 గుంట కొనకుండా పరిస్థితి అయిపోయింది. సంగారెడ్డి దగ్గర, అతి దగ్గరలో ఉన్న తెరపల్లి గ్రామము సంగారెడ్డికి జిల్లాకు హెడ్ క్వార్టర్కు దగ్గర ఉండే మా ఊర్లో ఒక గుంట అమ్ముకొని ఏదన్నా చేసుకుందామనే పరిస్థితి అయిపోయి కొనలేని పరిస్థితి ఇప్పుడు. భూములు, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాబట్టి ఆర్థిక సంక్షోభము స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఓకే, రైట్ అన్న. ఇక్కడ RRR రోడ్ కూడా వస్తుంది అని అంటున్నారు. ఏమన్నా మీ గ్రామానికి సంబంధించిన భూమి ఏమన్నా పోతుందా? మీ మండల్లో ఏ గ్రామాలు పోతున్నాయి? మా సంగారెడ్డి మండల్లో, సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్, డిస్టిక్ సంబంధించే భూములు వెళ్తున్నాయి. ఇక్కడ కంది మండల్కి వస్తుంది ఈ గ్రామము. కంది మండలికి సంబంధించిన భూములు అయితే పోతలే. అక్కడ సంగారెడ్డికి సంబంధించిన భూములు పోతున్నాయి. దీనికి RRRకు మా ఊరుకు ఎలాంటి సంబంధం లేదు. మా భూములు ఏం పోతలేవు. పక్క కొండపూరు మండల్ భూములు పోతున్నాయి. ఓకే, రైట్ అన్న. చెప్పండి అన్న, ఎట్లా ఉంది రైతుల పరిస్థితి, ఎట్లా ఉంది అన్న? మేము రేపు ఆల్రెడీ కలెక్టర్ ముందు పెద్ద ధర్నా చేస్తున్నాం. రేపు 27 తారీఖు నాడు సోమవారం. ఎందుకంటే ఇప్పుడు రైతుల మొత్తం భూములు RRR రోడ్ పడుతుంది ఈ ప్రభుత్వంలో. మేము పేదవాళ్ళు అన్ని అందులో వెళ్ళిపోతున్నాయి కాబట్టి రేపు పొద్దు కలెక్టర్ ముందు రేపు ధర్నా చేస్తున్నాం. సిపిఎం పార్టీ కార్యదర్శి, ఊరు కార్యదర్శి సిపిఎం ఏందన్న. మరి ఇప్పుడు
ప్రభుత్వము ఏ వారం ఏ విధంగా ఉన్నది, రైతులకు కావచ్చు లేకుంటే ప్రజలకు ఇస్తాను సబ్బండ వర్గాలకు మాత్రం చాలా ఘోష పెట్టిండు ఈ ప్రభుత్వంలో. ఇంతకుముందు ప్రభుత్వంలో యూరియా స్టాక్ పెట్టుకుని ఈసారి మాత్రం చెప్పులతోటి లైన్ కట్టిండ్రు, అడవిలతో మొత్తం లైన్ కట్టించుకున్నాడు. అవి ఎంత ఫేక్ అంట కదా, కావాలని చేస్తున్నారు అని అంటున్నారు అన్న. సార్ ఇది అసలే కాదు. ఈయన ప్రభుత్వం మాత్రం యూరియా మొత్తం రైతులకు మాత్రం చాలా షార్టేజ్ ప్రాబ్లం ఉంది. ఒక్కొక్క స్థానైతే కొట్టుకొని చచ్చిపోయినారు. అంత ప్రభుత్వం ఇంతకు ముందే తెచ్చుకునే ప్రభుత్వం ఈయన అక్కడనే గోదాంలో స్టాక్ చేయలేడు, తెచ్చి పెట్టేది యాక్చువల్గా ప్రభుత్వానికి మొత్తం రైతులకు మొత్తం గొడవ చేసి పెట్టేసి. అంటే రైతులకు అన్నీ ఇస్తున్నాము, అడిగినవి అన్నీ ఇస్తున్నాం, ఇస్తామన్నవి అన్నీ ఇస్తాం. ఇప్పుడు రైతులకు రైతు భరోసా అన్నాం, రైతు భరోసా ఇస్తున్నాము, సన్నలకు కావచ్చు లేకుంటే క్వింటల్ పైన బోనస్లు కూడా 500 రూపాయలు ఇస్తున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ చరిత్ర మాకే దక్కుతుందని చెప్పి చిన్న రైతులకే చేసిండు, పెద్ద కారు రైతులకు దాకా ఇంకా రుణమాఫీ అయితే రాలేదు. 1 ఎకరం 2 ఎకరాల దాకా చేసిండు, 5 ఎకరాల వరకు అయితే రాలేదు. మరి చిన్న కారు రైతులకు చేసిన అని లేదు, కానీ అప్పటిదాకా 10 ఎకరాల దాకా చేస్తున్నాడు. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం 10 ఎకరంల దాకా చేసిండు. ఈ రైతు భరోసా పైసలు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయన్న? ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న కారు రైతులకు 5 ఎకరాల దాకా వేసిండు, ఇక మిగతా దాకా రాలేవని వాళ్ళు కూడా అంటుండ్రు. ప్రభుత్వాలు వాళ్ళు రైతులు చెప్తుండ్రు, చిన్నకారు రైతులు 2 ఎకరాలు ఎకరము 10 ఎకరంలకు 5 ఎకరాల దాకా వచ్చినాయని వాళ్ళు కూడా అంటుండ్రు. యావత్ కుల సంఘాలకు అనేక హామీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సబ్బండ వర్గాలకు కూడా ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. హామీలు ఏమేమి నెరవేరుతున్నాయి, మీ గ్రామానికి ఏమేమి అందినాయి? కొంతమందికి అందుతాయి కదా. ఇప్పుడు దళితులు ఉన్నారనుకో, కేసీఆర్ ప్రభుత్వం ఏమో దళిత బంధువు ఇస్తే ఇక్కడ అంబేద్కర్ అభయాస్తం ఇస్తామన్నారు. మరి ఆ దళితులకు అంబేద్కర్ అభయాస్తం అందిందా? బీసీలకు కూడా బీసీ బంధువులు ఇస్తామని చెప్పారు, మళ్ళీ కులగాన చేస్తామన్నారు. ఇవన్నీ జరిగినాయా? చేసిందంటే కొన్ని నడుస్తుంది, కానీ ఇప్పుడు ఇందిరా మిల్లు కొంతవరకే 5-10-20 మందికి లబ్ధిదారులు సాగిండ్రు. ఇంకా వేరే వాళ్ళు ఆయన 5 లక్షలు ఇస్తామంటారు, కానీ అది ఏ రూపంగా ఇస్తుందంటే కొన్ని మనకు ఆయన ఉపాధి పథకంలో కూడా నరేంద్ర మోడీ సహకారంతో ఆయన కూలీ 2 రోజులు ఇరాల మోలే కూలీ కూడా ₹1,00,000 దాన్ని యాడ్ చేసిండు రేవంత్ రెడ్డి సార్. అంటే ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేకంగా 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. మరి అవి అందుతున్నాయా? ఉపాధి హామీకి పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా గ్రామాలలో. రాలేవు సార్, ఇంకా రాలేవు. అంటే కౌలుదారులకు కూడా 12,000 ఇస్తామన్నారు, పట్టదారులకేమో 15,000 అని. అవి రాలేవు. మరి ఎట్లా చూడొచ్చు అన్న ఈ ప్రభుత్వ తీరును? ఇక చూడాలంటే ఈ పబ్లిక్ ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా, రేవంత్ రెడ్డి అనేది పబ్లిక్ సార్ ఎంత అనేది ఇప్పుడు ఆయన కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ రేపు కేసీఆర్ సరే రావాలని పబ్లిక్ అనుకుంటున్నారా? మరి ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీని కేసీఆర్ను హరీష్ రావును టార్గెట్ చేస్తుంటూ ఊరికే కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా నోరు వాడేసుకుంటాడు? ఎందుకు మరి ఇదంతా కారణం ఏంటి? అధికారం వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు అర్థమైపోతుంది కదా, పబ్లిక్ కేటీఆర్ సార్ వేసమంటాడు, రేవంత్ సార్ వేసమంటాడు అని పబ్లిక్ ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా 3 ఏళ్ళ దాకా ఇట్లాగే పలగొట్టుకు ఏదో రైతు ఇంతవరకు పట్టుకోవాలి, తర్వాత వాళ్ళే వస్తారు.